హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివెల్ చరణ్ కుమార్. భారతదేశంలో షెడ్యూల్ క్యాస్ట్ హక్కుల గురించి మాట్లాడితే చాలామందికి ఇది కేవలం ఉద్యోగాలు లేదా కాలేజీ సీట్లు ఇవ్వడానికి మాత్రమే ఉన్న వ్యవస్థగా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది అంతకంటే చాలా గొప్పది. శతాబ్దాలుగా జరిగిన సామాజిక అన్యాయం, వివక్ష, అణచివేతను తగ్గించడానికి భారత రాజ్యాంగం తీసుకున్న ఒక అతి ముఖ్యమైన నిర్ణయం ఇదే. ఒకప్పుడు సమాజంలో కొన్ని వర్గాలు పూర్తిగా వెనుకబడి ఉండేవి. వారికి విద్య, ఉద్యోగం, గౌరవం వంటి అవకాశాలు అందుబాటులోనే లేకపోయేవి. అలాంటి పరిస్థితుల్లో సమానత్వం తీసుకురావడానికి మాత్రమే షెడ్యూల్డ్ క్యాస్ట్కు కొన్ని హక్కులను, రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ రిజర్వేషన్ అసలు ఉద్దేశం ఏమిటి అంటే, వెనుకబడిన వర్గాలు కూడా సమాజంలో ముందుకు రావాలి, వారికి విద్యలో, ఉద్యోగాల్లో అవకాశాలు దక్కాలి, మరియు సమాజంలో గౌరవప్రదమైన స్థానం కలగాలి. ఇదే సామాజిక న్యాయం అనే భావన. ఈ విధానం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం కూడా ఒక ముఖ్యమైన లక్ష్యం. అయితే ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ హక్కులకు సంబంధించి ఈ వ్యవస్థకు కొన్ని చట్టపరమైన నియమాలు కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని 1950 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం షెడ్యూల్డ్ కాస్ట్ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు అనుసరించే వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరైనా వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాంలోకి మారితే చట్టపరంగా వాళ్లకు ఎస్సీ హోదా కొనసాగదు. ఈ విషయాన్ని కోర్టులు కూడా చాలాసార్లు స్పష్టం చేశాయి. దీని అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి వేరే మతాన్ని అనుసరిస్తూ అదే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు, ఎస్సీ హక్కులు పొందడం చట్టానికి విరుద్ధం. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఉపయోగిస్తున్న కుల సర్టిఫికేట్ చెల్లదు. దాన్ని ఉపయోగించడం రాజ్యాంగాన్ని మోసం చేసినట్టుగా పరిగణింపబడుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అందే కొన్ని రక్షణలు కూడా వాళ్లకు అందకపోవచ్చు. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన ఎవరైనా వ్యక్తి నిజంగా చట్టవిరుద్ధంగా ఎస్సీ ప్రయోజనాలు పొందుతున్నట్లు తేలితే ఆ వ్యక్తి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు అవుతుంది. ఉద్యోగం లేదా అడ్మిషన్ ఉంటే అవి కూడా రద్దు కావచ్చు. ఇప్పటికే పొందిన ప్రయోజనాలు కూడా రద్దు చేయబడే అవకాశం ఉంటుంది. అదనంగా చట్టపరమైన కేసులు నమోదు చేసి శిక్షలు కూడా విధించవచ్చు. అయితే ఎవరైనా తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారి వారి సమాజం అంగీకరిస్తే కొన్ని సందర్భాల్లో వాళ్లకు మళ్ళీ ఎస్సీ హోదా రావచ్చు. కానీ ఇది నిజమైన మార్పు అయి ఉండాలి. కేవలం ప్రయోజనాల కోసం మార్పు అయితే కోర్టులు అంగీకరించవు. ఇదే విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును ఇచ్చింది. ఎస్సీ హక్కులను అనుభవిస్తున్న ఒక వ్యక్తి, క్రైస్తవం తీసుకున్న పాస్టర్ తనకు ఎస్సీ రక్షణ కావాలని కోర్టుకు వెళ్ళాడు. దానిపై హైకోర్టు పుట్టుక ఆధారంతో కాకుండా మతం ఆధారంగానే ఎస్సీ చట్టం ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ తీర్పును బట్టి ఎవరైనా మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఏ ఇతర మతంలోకి మారినా ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరు అని స్పష్టం చేసింది. అలాగే కుల వ్యవస్థ ఇతర మతాలలో లేవని, మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దవుతుందని కూడా స్పష్టం చేసింది. మతం మారిన సర్టిఫికెట్ ఉంది కాబట్టి రక్షణ కల్పించలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎస్సీ కమ్యూనిటీలోకి తిరిగి చేర్చుకుంటున్నట్టుగా నిరూపించుకుంటేనే పాత హోదా పునరుద్ధరణ సాధ్యమని అభిప్రాయపడింది. మొత్తానికి ఎస్సీ సర్టిఫికెట్లు ఉంచుకొని మతం మారిన వారికి ఇది గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. ఇదే విషయం మీద ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ గారు, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు గారు. ముందుగా రన్ టీవీ యాజమాన్యానికి వార్తలను, విశేషాలను నిష్పక్షపాతంగా టెలికాస్ట్ చేస్తున్నటువంటి రన్ టీవీ యాజమాన్యానికి, మిత్రులకి, సోదరులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా రన్ టీవీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధాన ఛానళ్ళలో ఒకటి అవ్వాలని, ఈరోజు ఏ విధంగా అయితే వార్తలు ప్రచురిస్తూ ఉన్నారో, టెలికాస్ట్ చేస్తూ ఉన్నారో, అదేవిధంగా ఏ విభేదాలు లేకుండా సమానంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా వర్తించదు, వారికి ఏ హక్కులు కూడా రావు అని చెప్పడం చాలా అన్యాయం, చాలా బాధాకరం. ఎందుకంటే ఒక దళితుడు ఒక క్రిస్టియన్గా ఉన్నా, ముస్లింగా ఉన్నా, దళితుడు ఒక హిందువుగా ఉన్నా, లేకపోతే ఒక బుద్ధిస్టుగా ఉన్నా, ఒక సిక్కు మతంలో ఉన్న దళితుడిని చూసే సమాజం, దళితులు చూసే దృష్టికోణం ఏదైతే ఉందో, ఆయన పట్ల వివక్షతా భావం ఏదైతే ఉందో, అది ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా ఎట్టి పరిస్థితులు పోదు.
కాబట్టి దళిత క్రిస్టియన్లకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రన్ టీవీ ప్రేక్షకులకు ఉద్యమ వందనాలు. భారతదేశం మొత్తం యావత్ దళిత సమాజం, క్రిస్టియన్ సమాజంలో ఉన్నటువంటి దళితులకు తీరని అన్యాయం కల్పిస్తూ సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పు నిజంగానే ఇది రాజ్యాంగబద్ధమైన తీర్పుగా మేము భావించట్లేదు. మీరు గమనించినట్లయితే దేశ పరిణామ క్రమంలో అనేక సార్లు హిందూ మతంలో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల, హిందూ మతంలో ఉన్నటువంటి అంటరానితనం వల్ల, కుల వివక్ష వల్ల, కుల వ్యవస్థ వల్ల నలిగిపోయినటువంటి దళిత సమాజం ఎవరైతే హత్తున చేర్చుకున్నారో, ఎవరైతే కౌగలించుకున్నారో, ఎవరైతే వెల్కమ్ చేసి మీరు మా దగ్గరకు వస్తే సమానత్వాన్ని మేము అందిస్తామని బోధించారో, ఆ పలు దఫాలుగా పలు రకాలుగా మా దళిత సమాజం విచ్ఛిన్నంగా ఆయా స్వేచ్ఛను కోరుతూ క్రిస్టియన్ సమాజంలోకి వెళ్ళినప్పటికీ ఈ భారతదేశం కుల వ్యవస్థ కారణంగా మా దళితులకు ఏ మతాన్ని స్వీకరించినా కూడా వివక్ష ఎదురవుతుందే తప్ప ఎక్కడ కూడా ఆ వివక్ష తొలగిపోలేదనే అంశం చాలా తేటతెల్లం. తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. మొదట కుల వ్యవస్థను రద్దు చేయాలని, ఈ తీర్పు ఆర్టికల్ 14, 15, 25కు విరుద్ధమని 1950లో రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులే ఒక కుట్ర అని, బ్రాహ్మణ, కమ్మ, కాపు, రెడ్డి కులస్తులు క్రైస్తవం స్వీకరిస్తే మారని కులం కేవలం దళితులు క్రైస్తవం స్వీకరిస్తే మాత్రం కులం వర్తిస్తుందా అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ఆయన ప్రశ్నలో అర్థం ఉంది. అలాగే తెలుగు నేలపై క్రైస్తవ పాస్టర్లుగా పేరు సంపాదించుకున్న బ్రదర్ అనిల్ కుమార్, కల్వరి సతీష్, జాన్ వెస్లీ, జాన్ పాల్, కిషోర్ పాల్, కేఏ పాల్, విజయప్రసాద్ రెడ్డి అందరూ కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ, అగ్రవర్ణ పాస్టర్లే అని, దళితుల ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తూ అందరూ ఒక్కటై వస్తే తాను ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తానని కూడా ఆయన తెలియజేశారు. అంటరానితనం, కుల వివక్ష వంటి సమస్యలు భారత సమాజంలో చాలా కాలంగా కొనసాగుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి సామాజిక లోపాల వల్లనే ఎంతో పురాతనమైన సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంది. సమాజంలో పెద్ద కులం, చిన్న కులం అనే తేడాలు ఉండడం వల్ల కొంతమంది తమను అణగారిన స్థితిలో భావించి వేరే మతాల వైపు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందుకు వస్తుంది. మన సమాజంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోకుండా, సమానత్వాన్ని సాధించకుండా నిజమైన ఐక్యత ఎలా వస్తుంది? మనుషులంతా ఒక్కటే, ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉండాలి అనే భావన బలపడినప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది. కులం ఆధారంగా తేడాలు లేకుండా పరస్పర గౌరవం, సమానత్వం పెరిగినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. ఇలాంటి సానుకూల మార్పులు వచ్చినప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని వీడి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఆలోచించి మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది ఒక చర్చనీయాంశం. వివిధ కోణాల్లో అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం. సమాజంలో సమానత్వం, గౌరవం, ఐక్యత పెరగడం అనేది అందరికీ మంచిదే. ఎస్సీ హక్కులు అనేది ఎవరికైనా ప్రత్యేక ప్రయోజనం ఇవ్వడానికి కాదు. ఇది సామాజిక న్యాయం కోసం, వెనుకబడిన వర్గాలు ముందుకు రావడానికి, సమాజంలో సమానత్వం ఏర్పడడానికి తీసుకున్న ఒక రాజ్యాంగ చర్య. కాబట్టి ఈ హక్కులు నిజంగా అర్హులైన వారికి చేరేలా చేయడం మనందరి బాధ్యత అని నేను భావిస్తున్నాను. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ విషయం మీద ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.